యానాం రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన స్థానిక నేత పొన్నాడ సతీష్ యానాం రాజకీయాల్లో కాలు దువ్వడంతో తాజాగా అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దాంతో యానాం రాజకీయాలలో పొన్నాడకి కీ రోల్ పోషించనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ అగ్ర నాయకులను పొన్నాడ సతీష్ కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న దానిపై నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతుంది. దాంతో ఎన్నికలకు సుమారు సంవత్సర కాలం ఉండగానే యానాం రాజకీయం వేడెక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ యానాంలో ఈసారి త్రిముఖ పోరు తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, వైద్యలింగంలను పుదుచ్చేరిలో కలిసిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అక్కడ ప్రచారాన్ని సైతం కొనసాగిస్తున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మిడివరంలో తన ఓటమికి యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు కారణమని భావిస్తున్న పొన్నాడ ఆయన వ్యతిరేక వర్గాలతో కలిసి ప్రచార పర్వంలో పాల్గొన్నారని రాజకీయ వర్గాలలో జోరుగా టాక్ నడుస్తుంది. ఇదే క్రమంలో రాబో యానాం అసెంబ్లీ ఎన్నికలలో మల్లాడి కృష్ణారావుకు చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నట్లుగా పొన్నాడ వర్గం లీకులు విడుదల చేస్తున్న నేపథ్యంలో యానాం రాజకీయాలపై వాడివేడి చర్చ మొదలైంది. ఇక మరో సంవత్సర కాలం ఉన్న యానాం ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉండనుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. सर बालाजी के सर పొంగల్ స్పెషల్ బిఫోర్ పొంగల్ వద్దాం అనుకున్నామంటే అప్పుడు కుదరలేదు. లైటింగ్ వస్తాయి తీసుకున్నాం సార్ తీసుకున్నాం చాలా లైట్